మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ భారీ చోరీ ఘటన స్థానిక ప్రజలను భయోందోళనకు గురి చేస్తుంది. పండుగ కోసం ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దొంగల బీభత్సం సృష్టించారు. మేడిపల్లి మండలం చెంగిచెర్ల కాలనీలోని ఏకంగా 12 ఇళ్లలోని ఈ మూట చోరీలకు పాల్పడింది. దొంగలు కారులో వచ్చి కాలనీలోనే ముందే రెక్కి నిర్వహించినట్లు తెలుస్తుంది. వారి చేతుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్న దృశ్యాలు స్థానికులకు భయంభ్రాంతులను గురి చేస్తున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న క్లోజ్ టీమ్ సభ్యులు వేలిముద్రాలు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. దొంగలు కారులో రావడం, కత్తులతో సంచరించడం వంటి దృశ్యాలను పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా సేకరించి విశ్లేషిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీస్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అనుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి, అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. మా కాలనీలో 2 ఇండ్ల దొంగతనం జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇండ్లల్లో. అంచనా ప్రకారంగా 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. క్యాష్ కూడా ఒక 2.5-3 లక్షల దాకా పోయింది. మా పక్కన కాలనీలలో వచ్చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము. ఇది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్లో చూసుకుంటే మాకు తెలుస్తుంది. ఇది జరిగిన విషయం ఇక్కడ. అనుశక్తి